హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంటెంట్ ఆల్. ఈరోజు మనం గ్రెప్ గురించి తెలుసుకుందాం. గ్రెప్ అంటే గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రింట్. సో ఈ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఫైల్లో ఒక పర్టికులర్ స్ట్రింగ్ని లేకపోతే ఒక పర్టికులర్ క్యారెక్టర్ ప్యాటర్న్ని ప్రింట్ చేయడానికి ఈ గ్రెప్ని యూజ్ చేస్తారనమాట. అలాగే కాకుండా ఒక పర్టికులర్ స్ట్రింగ్ని మోర్ దాన్ ఒక ఫైల్ లేకపోతే టోటల్ డిస్క్లోనో లేకపోతే మల్టిపుల్ ఫైల్స్లోనో ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈ గ్రెప్ని యూజ్ చేస్తారు విత్ మల్టిపుల్ ఆప్షన్స్. సో మనం ఈ గ్రెప్ కమాండ్ని బాగా నేర్చుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక పెద్ద ఫైల్ ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సర్వీస్ ఒక పర్టికులర్ పోర్ట్ని యూజ్ చేస్తుందని తెలుసుకోవాలనుకుంటే జనరల్గా ఒక ఫైల్స్లో హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఈ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ని మనం సెర్చ్ చేసుకుంటూ రావడం అనేది జరిగే పని కాదు. అలాంటప్పుడు ఈ గ్రెప్ కమాండ్ యూజ్ చేసి ఒక పర్టికులర్ ఫైల్లో ఒక పర్టికులర్ లైన్ని మనం ప్రింట్అవుట్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. మీరు లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటే డెఫినెట్గా దీని మీద గ్రిప్ ఉండాలి. సో ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. అలాగే నా వీడియోస్ చూసే చాలామంది జస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేస్తే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు గ్రెప్ని రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారో చెప్తాను చూడండి. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే కమాండ్ ifconfig. ఓకే, సో మన ఐపీ అడ్రస్ తెలుసుకోవడానికి యూజ్ చేసే కమాండ్. సో ఇక్కడ మనకేంటంటే ఒక నార్మల్ ల్యాన్ కార్డ్ ఉంది, అలాగే ఒక లూప్ బ్యాక్ ల్యాన్ కార్డ్ ఉంది. కానీ రియల్ టైంలో వచ్చేసి ఒక 4-5 ల్యాన్ కార్డ్స్ ఉంటాయి. సో మనకు ఒక స్పెసిఫిక్గా ఒక ల్యాన్ కార్డ్కి ఐపీ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడైతే జస్ట్ 2 పారాగ్రాఫ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, అదే రియల్ టైంలో ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో ఇలా కాకుండా టోటల్ డేటాని రెఫర్ చేస్తూ కూర్చోకుండా మనం ఏం చేస్తామంటే ఈ గ్రెప్ కమాండ్ యూజ్ చేసి మనకు కావాల్సిన పర్టికులర్ లైన్ ప్రింట్ చేయొచ్చు. దానికి కమాండ్ ఏంటంటే ifconfig pipe grep. సో ఈ ఫైల్లో మనకు తెలిసిన ఒక యూనిక్ వర్డ్ ఉంది, ఇదేంటంటే బ్రాడ్కాస్ట్. ఓకే, ఇది వచ్చేసి యూనిక్ వర్డ్ అనమాట. ఈ టోటల్ కనిపిస్తున్న ifconfig అవుట్పుట్లో ఈ బ్రాడ్కాస్ట్ అనేది ఒక యూనిక్ వర్డ్. సో ఆ యూనిక్ వర్డ్ మనం తెలుసుకుంటే BROAD కాస్ట్ అనగానే చూడండి ఆ లైన్ మాత్రమే మనకి చూపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఓన్లీ ఆ లైన్ అంటే మనకేంటంటే మన ఐపీ తెలుసుకున్నాం మనం ఎలా ఈ యూనిక్ వర్డ్ని యూజ్ చేసుకొని ఒక పర్టికులర్ ప్యాటర్న్ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే మన డేటాని ప్రింట్ చేస్తాం అనమాట దీంట్లో. ఓకే, ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, దీంట్లోనే గ్రెప్లోనే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేమ్స్ అనే ఒక ఫైల్ ఉంది, దీంట్లో ర్యాండమ్ నేమ్స్ ఉన్నాయి, అలాగే మల్టిపుల్ డేటా మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రభాస్ అనే నేమ్ ఉందా లేదా చెక్ చేద్దాం. దానికి కమాండ్ ఏంటంటే grep ప్రభాస్ నేమ్స్ అనే ఫైల్. ఓకే, దీంట్లో అవుట్పుట్ చూడండి, టోటల్ 3 ఎంట్రీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, మీరు ఇక్కడ గమనించేది ఏంటంటే చూడండి ప్రభాస్ ఎగ్జాక్ట్ వర్డ్ కాకుండా దాని తర్వాత ఉన్న వర్డ్స్ని కూడా అది ప్రింట్ చేస్తుంది. సో వితౌట్ ఎనీ ఆప్షన్స్ మనం గ్రెప్ యూజ్ చేస్తే రిజల్ట్ ఇలా వస్తుందన్నమాట. సో అలా కాకుండా మీకు ఇక్కడ ఎగ్జాక్ట్ వర్డ్ని ప్రింట్ చేయాలనుకుంటే ఆప్షన్ వచ్చేసి W ప్రభాస్ నేమ్స్. చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్ వర్డ్ మాత్రమే వస్తుంది, దాని తర్వాత ఉన్న స్ట్రింగ్స్ని కానీ క్యారెక్టర్స్ని కానీ అది చూపిదనమాట. దానికి మీరు యూజ్ చేయాల్సిన ఆప్షన్ వచ్చేసి -W. -W అంటే వర్డ్, ఎగ్జాక్ట్ వర్డ్ని మనం ప్రింట్ చేయడానికి యూజ్ చేసే ఆప్షన్ అనమాట -W. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మీరు ఒక వర్డ్ని సెర్చ్ చేస్తున్నారు, ఆ వర్డ్ దాంట్లో లేకపోతే ఏమవుతుంది చూద్దాం. చూసారా, కర్సర్ ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది వితౌట్ ఎనీ డేటా. ఇంకో విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్రెప్ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి ఎగ్జాక్ట్ వర్డ్ని మాత్రమే అది ప్రింట్ చేస్తుంది. సో అలా కాకుండా మీకు ఇదే వర్డ్లో లేకపోతే ఇదే ఫైల్లో నేమ్స్ అనే ఫైల్లో ఇంకో వర్డ్ ఉంది ప్రభాస్ అనే వర్డ్ విత్ క్యాప్స్ ఉందనుకోండి, దాన్ని ప్రింట్అవుట్ చేయాలనుకుంటే ఆప్షన్ వచ్చేసి -I. ఎప్పుడైతే మీరు I ఇస్తారో చూడండి క్యాపిటల్ లెటర్ ఉన్నది స్మాల్ లెటర్ ఉన్న డేటాని కూడా అది ప్రింట్ చేస్తుంది అనమాట. ఇది మీకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే జనరల్గా పోర్ట్ అనే వర్డ్ ఎప్పుడైనా ఏదైనా కాన్ఫిగరేషన్ ఫైల్లో పోర్ట్ అనే వర్డ్ ఉందనుకోండి, క్యాపిటల్ వర్డ్తో PORT అని ఉంటుంది, లేకపోతే స్మాల్ లెటర్ కూడా ఉండొచ్చు అనమాట. అలాంటప్పుడు మీరు -WI అనే ఆప్షన్ని యూజ్ చేసి మీరు ఎగ్జాక్ట్ డేటాని ప్రింట్ చేయొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మీరు ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ యొక్క పోర్ట్ నెంబర్ని సెర్చ్ చేయాలనుకుంటున్నారు, లైక్ SSHD config. ఓకే, ఒక ఫైల్ ఓపెన్ చేస్తే చూడండి ఇంత పెద్ద ఫైల్లో ఒక పర్టికులర్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టం. ఓకే, సో దానికి మనం ఏం చేస్తామంటే కమాండ్ని గ్రెప్ని యూజ్ చేసి grep W అంటే ఎగ్జాక్ట్ వర్డ్, -I అని యూజ్ చేస్తే ఏమవుతుందంటే కేస్ సెన్సిటివ్ లేకుండా దాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. పోర్ట్
ఈ వర్డ్ని మనం గ్రెప్ అవుట్ చేయాలనుకుంటున్నాం. చూసారా ఎగ్జాక్ట్గా పోర్ట్ నెంబర్ 22 అనేది మనకి ప్రింట్ అయింది. ఇక్కడ మీరు గమనించాల్సింది చూడండి, ఇక్కడ నేను స్మాల్ లెటర్లో ఇచ్చాను కానీ ఇక్కడ వచ్చేసి అప్పర్ కేస్లో ప్రింట్ అయింది. సో ఇలా మనం WI అనే ఆప్షన్ యూజ్ చేసుకొని ఇలా ఎగ్జాక్ట్ దాన్ని ప్రింట్అవుట్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకో ఆప్షన్ చెప్తాను. సో ఇప్పుడు మనం ప్రీవియస్గా రన్ చేసిన ఇదే కమాండ్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోర్ట్ నెంబర్ ఉంది, ఇక్కడ పోర్ట్ నెంబర్ 22 అని చూపిస్తుంది. సో మీరు ఇంకొక మీ కొలీగ్కి చెప్పాలనుకుంటున్నారు ఈ పోర్ట్ నెంబర్ 22 చేంజ్ చేయాలని. సో టైం వేస్ట్ చేయకుండా ఉండడానికి మీరు లైన్ నెంబర్ కూడా చెప్పగలిగితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో దానికి మనం యూజ్ చేయగలిగే ఒక ఆప్షన్ వచ్చేసి N అంటే లైన్ నెంబర్ని స్పెసిఫై చేస్తుంది. ఎప్పుడైతే కమాండ్ యూజ్ చేస్తారో చూడండి, ఆ పర్టికులర్ ఫైల్లో లైన్ నెంబర్ 17ని చేంజ్ చేయమని చెప్తే చాలన్నమాట. సో మీ కొలీగ్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా కూడా మనం ఈ గ్రెప్ కమాండ్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ కమాండ్ చూద్దాము. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ఇక్కడ నేమ్స్ అనే ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్లో మనం ఒక పర్టికులర్ వర్డ్ని గ్రెప్ అవుట్ చేయాలి, అలాగే దాని బిఫోర్ ఒక 4-5 లైన్ చెక్ చేయడానికి ఒక ఆప్షన్ యూజ్ చేయొచ్చు -b. అది ఎలాగో చూద్దాం. grep -win-B. మీరు ఎన్ని లైన్స్ కావాలనుకుంటున్నారో అన్ని లైన్స్. -b అంటే బిఫోర్ ఆ వర్డ్ ఏదైతే అది, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ స్పేస్ నేమ్స్. ఓకే, ఇక్కడ ఒక వర్డ్ ఉంది కళ్యాణ్ అని చెప్పేసి, దాని బిఫోర్ 4 లైన్స్ కూడా ఇంక్లూడింగ్ లైన్ నెంబర్స్ ఇక్కడ ప్రింట్ అవుట్ అయ్యాయి. సో ఇది రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుందంటే, మీరు ఏదైనా స్క్రిప్ట్ రాశారు, ఆ స్క్రిప్ట్ని వెరిఫై చేయాలి అనుకుంటే ఒక పర్టికులర్ లైన్ లేదా స్ట్రింగ్ బిఫోర్ లైన్స్ అన్నిటిని మీరు వెరిఫై చేయడానికి ఈ గ్రెప్ కమాండ్ని -b అనే ఆప్షన్తో యూజ్ చేయొచ్చు. అలాగే మీకు ఆఫ్టర్ కావాలనుకుంటే A తో ఆ వర్డ్ తర్వాత 4 లైన్స్ని చూపిస్తుంది. ఇక్కడ మీరు 4 కావాలంటే 4, 5 కావాలంటే 5, ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు యాజ్ యువర్ విష్. అలాగే సేమ్ కమాండ్లో మీరు -C యూజ్ చేస్తే, C యూజ్ చేస్తే ఏమవుతుందంటే సెంటర్ అంటే ఈ పర్టికులర్ వర్డ్ యొక్క 4 లైన్స్ బిఫోర్ 4 లైన్స్ ఆఫ్టర్ ఇది చూపిస్తుంది అనమాట. చూసారా కళ్యాణ్ అనే వర్డ్ ఉంది, దానికి 4 లైన్స్ బిఫోర్ 4 లైన్స్ ఆఫ్టర్ కూడా చూపిస్తుంది. ఇది జనరల్గా ఇలాంటివి ఎక్కువ యూజ్ అవుతాయంటే స్క్రిప్ట్స్లో యూజ్ అవుతాయి. ఏదైనా స్క్రిప్ట్ని వెరిఫై చేసేటప్పుడు ఇలాంటి కమాండ్స్ బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే ఒక పర్టికులర్ ఫైల్లోనే గ్రెప్ అవుట్ చేసాము. ఇప్పుడు ఏంటంటే ఈ ఫోల్డర్లో చూద్దాం. ఓకే, దాని కమాండ్ ఏంటంటే grep -win కళ్యాణ్, లేకపోతే మీకు కావాల్సిన స్పెసిఫిక్ వర్డ్ ఏదైతే అది స్పేస్ కరెంట్ డైరెక్టరీ // అంటే కరెంట్ మనం ప్రజెంట్ ఉన్న డైరెక్టరీని కరెంట్ డైరెక్టరీ అంటాం. దాంట్లో ప్రతి ఒక్క దాన్ని అని * అంటే ఎవ్రీథింగ్ అని. ఓకే, సో రిజల్ట్ వచ్చింది చూసారా. ఈ పర్టికులర్ కళ్యాణ్ అనే ఒక వర్డ్ నేమ్స్ అనే ఫైల్లో ఉందని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ -n యూజ్ చేసాం కాబట్టి ఇంక్లూడింగ్ లైన్ నెంబర్ కూడా చూపిస్తుంది. ఆ టోటల్ స్ట్రింగ్ చూపిస్తుంది చూసారా, పవన్ కళ్యాణ్ అని. సో ఇలా మనం ఏంటంటే కరెంట్ మనం ప్రజెంట్ ఉన్న ఫోల్డర్లో పర్టికులర్ వర్డ్ని సెర్చ్ చేయడానికి ఇలా గ్రెప్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. // అంటే గుర్తుంచుకోండి కరెంట్ డైరెక్టరీ అని. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బ్యాకప్ అనే ఫోల్డర్ని కూడా ఇది సెర్చ్ చేసింది చూసారా. ఓన్లీ నేమ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి బ్యాకప్ అనే ఫోల్డర్ని కూడా సెర్చ్ చేస్తుంది. ఇలా కాకుండా మనం స్పెసిఫిక్గా ఒక ఫైల్ని లేకపోతే ఫైల్ ఎక్స్టెన్షన్ని మాత్రమే చేయాలనుకుంటే మీకు ఆ పర్టికులర్ ఎక్స్టెన్షన్స్ ఐడియా ఉంటే ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ అది ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి ఇలా ప్రింట్ అయింది రిజల్ట్. నేను పని చేస్తాను, mv names.text దాన్ని రీనేమ్ చేశాను. సో ఇప్పుడు అదే కమాండ్ని యూజ్ చేసి చూద్దాం. చూసారా, ఓన్లీ ఆ పర్టికులర్ ఫైల్ని మాత్రమే సెర్చ్ చేసి మనకు కావాల్సిన డేటాని ప్రింట్అవుట్ చేస్తుంది. ఇలా మనం కరెంట్ ఒక ఫోల్డర్ని గ్రెప్ అవుట్ చేయొచ్చు అనమాట. లెట్ మీ క్లియర్. సో నెక్స్ట్ కమాండ్ చూద్దాము. ఇన్ కేస్ మనకి మల్టిపుల్ డైరెక్టరీస్ ఉన్నాయి, ఈ ప్రజెంట్ డైరెక్టరీలో నుంచి మల్టిపుల్ డైరెక్టరీస్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా మనం సెర్చ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ఆప్షన్ వచ్చేసి ఆర్ అంటే రికర్సివ్గా సెర్చ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఆర్ని యూజ్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అనే ఒక స్ట్రింగ్ని సెర్చ్ అవుట్ చేయాలి, గ్రెప్ అవుట్ చేయాలనుకుందాం. ఏది ఈ ప్రజెంట్ డైరెక్టరీలోను దాని సబ్ డైరెక్టరీస్లో కూడా. చూడండి, ఈ డైరెక్టరీలో బ్యాకప్ అనే ఫోల్డర్ ఉంది. ఆ బ్యాకప్ అనే ఫోల్డర్లో డీటెయిల్స్ అనే ఫైల్లో కూడా ఈ ప్రజెంట్ రామ్ అనే ఒక స్ట్రింగ్ లేకపోతే క్యారెక్టర్ ఉంది. దాన్ని కూడా ఏంటంటే ఇంక్లూడింగ్ లైన్ నెంబర్ అది గ్రెప్ అవుట్ చేసింది అనమాట. సో దానికి మనం యూజ్ చేయాల్సిన ఆప్షన్ వచ్చేసి ఆర్. అలాగే ఇప్పుడు మనం ఏంటంటే సబ్ డైరెక్టరీస్లో కూడా సెర్చ్ చేసాం.
సో సెర్చ్ చేస్తే మనకు అవుట్పుట్ ఎలా వచ్చిందంటే ఏ ప్రదేశంలో ఉందో టోటల్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయి. అలా కాకుండా మనకి ఏంటంటే ఓన్లీ ఈ పర్టికులర్ రామ్ అనే స్ట్రింగ్ ఏ ఫైల్లో ఉందని మాత్రం తెలిస్తే చాలు అనుకుంటే మీరు ఏంటంటే ఈ కమాండ్ యూస్ చేయొచ్చు. ఎల్ అనే ఆప్షన్ యూస్ చేస్తే ఈ పర్టికులర్ రామ్ అనే స్ట్రింగ్ ఏ ఫైల్స్లో ఉన్నాయో వాటిని మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇవి గ్రెప్లోని కొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్, ఆప్షన్స్. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే గ్రెప్లో ఈ మ్యాన్ పేజెస్ని చూడండి. సో ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ దొరుకుతాయి. సో నేను ఇప్పుడు డిస్కస్ చేసింది ఓన్లీ ఇంపార్టెంట్ రెగ్యులర్గా మనం యూస్ చేసే ఆప్షన్స్ మాత్రమే. ఓకే, సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమయ్యేది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.